హాయ్ పిల్లలు, శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన కథలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఆయన రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మనం వినబోయే కథ 19వ కథ. తలలో మెదడుంది దేనికి? ఇదే కథ పేరు. విందాం మరి. కథ పేరు తలలో మెదడుంది దేనికి. మీకోసం. హిందూపురంలో నివసిస్తున్న నారయ్య కొడుక్కి నగరంలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉన్న పాత పెంకుటీలు అమ్ముకుని వారి కుటుంబం నగరానికి వెళ్లిపోయింది. ఆ ఇంటిని గోపాలయ్య అనే వ్యాపారి కొన్నాడు. పాత ఇంటిని పడగొట్టించి 3 అంతస్తుల మేడ కట్టించి అందులో కాపురం ఉండసాగాడు. ఆయన భార్య చంద్రమ్మ మహాబద్ధకస్తురాలు. ఇంట్లో వంట పని చేయడమే ఆమెకి కష్టం. వీధిలో ఇంటి ముందు 100 ఏండ్ల నాటి వేప చెట్టు ఉంది. ఆ చెట్టు ఆ వీధికంతా నీడనిస్తుంది. బాటసార్లు ఆ నీడలో సేద తీరుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు పండుటాకులు నేల మీద రాలి పడిపోతూ ఉంటాయి. పక్షులు రెట్టలు వేస్తూ ఉంటాయి. ఇంటి ముందు పడిన ఆకులు ఊడ్చడం, రెట్టలు నీటితో కడగడం చంద్రమ్మకి మహాయాతనగా ఉంది. ఓ రోజు భర్తతో చెప్పింది, ఏమండి, ఇంటి ముందు వీధిలో వేప చెట్టు ఆకులు ఊడవలేక చస్తున్నాను, పక్షుల రెట్టలు కడగలేకపోతున్నాను అంది. మరైతే మరో మనిషిని ఏర్పాటు చేస్తాను, నువ్వేం బాధపడకు అన్నాడు గోపాలయ్య భార్యని ఓదారుస్తూ. పనివాళ్లతో వేగలేనండి, శుభ్రంగా అంట్లు కడగరు, ఇళ్లు ఊడవడమే గగనం. ఇంటి ముందు ఆకులు ఊడవడం, రెట్టలు కడగడానికి గొణుగుతారు. పలహారాలు పెట్టమని సతాయిస్తారు. వాళ్ళకి జీతం డబ్బు కూడా ఇవ్వాలి, ఎందుకు దండగా అంది చంద్రమ్మ. బావుందే నువ్వు చెప్పేది. పని పాటలు చేసుకోలేని ఏడుస్తావు, పని వాళ్ళని వద్దంటావు, డబ్బు దండగా అంటావు, మరేం చేయాలి నేను అని గోపాలయ్య విసుక్కున్నాడు. ఆ వేప చెట్టును కొట్టించేయండి, మొద్దులు కలప వ్యాపారానికి అమ్ముకోవచ్చు. కొమ్మలు దొడ్లో పడేస్తే ఎండుతాయి. సంవత్సరాల తరబడి వంట చెరుకుగా ఉపయోగించుకోవచ్చు. 2 విధాల లాభమే అంది చంద్రమ్మ. గోపాలయ్యకు భార్య సలహా బాగా నచ్చింది. ఒక కలప వ్యాపారికి వేప చెట్టును అమ్మేశాడు. ఆ రోజు వ్యాపారి పంపిన మనుషులు గొడ్డళ్లు తీసుకుని వచ్చారు. ఇక చెట్టు మొదలు నరకడమే తర్వాయి. అదే వీధిలో నివాసం ఉంటున్న పార్వతి జుట్టు విరబోసుకుని కళ్ళు ఎర్ర చేస్తూ అక్కడికి వచ్చింది. ఒరేయ్, ఎవడ్రా మీరు? చెట్టు నరుకుతారా? ఎవడ్రా చెట్టు మీద గొడ్డలు వేటేసేది అంటూ పెద్దగా అరవసాగింది. ఆమె కేకలకు జనం చేరారు. అందులో ఒక ముసలామె పార్వతమ్మను అడిగింది, తల్లి, ఎవరు నువ్వు? ఎందుకు నీకు కోపం వచ్చింది? ఏయ్ ముసలి, నన్నే ఎరగవా? నేను చెట్టు మైసమ్మను. ఈ చెట్టు నా నివాసం. దీన్ని కొట్టెయ్యాలని వచ్చారు ఈ కొడుకులు. చంపేస్తా వీళ్ళని. పార్వతి పూనకంతో ఊగసాగింది. కూలీలు భయపడిపోయారు. గొడ్డళ్లు కింద పారేసి ఆమె కాళ్ల మీద పడ్డారు. తల్లి, చెట్టు మైసమ్మ, మమ్మల్ని క్షమించు, మాదేం తప్పులేదు. ఈ ఇంట్లో ఉండే గోపాలయ్య చెట్టు కొట్టమన్నాడు అన్నారు. అరే, ఎవడ్రా గోపాలయ్య? వాడి మెడ కొరికి చంపుతా అని ఊగసాగింది. వీధిలో పార్వతికి చెట్టు మైసమ్మ పూనిందని గోపాలయ్య చంద్రమ్మలకు తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్చారు. సాంబ్రాణి ధూపం వేశారు. అమ్మ, తల్లి, చెట్టు మైసమ్మ, మమ్మల్ని క్షమించు, తెలియక చేసిన అపరాధం అని చేతులు జోడించి వేడుకున్నారు. తర్వాత కాసేపటికి తేరుకుని కళ్ళు తెరిచింది పార్వతి. నేనెక్కడున్నాను? ఇదేమిటి కింద పడి ఉన్నాను అని ఆశ్చర్యపోతూ అడిగింది అక్కడున్న అందరినీ. జరిగిందంతా ఆమెకు చెప్పారు. ఆ చెట్టు మైసమ్మ నన్ను పూనిందా అంటూ చెట్టు దగ్గరికి వెళ్లి దండాలు పెట్టింది. ఇక ఆ వేప చెట్టు జోలికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్లిన పార్వతిని చూసి ఆమె భర్త వెంకన్న, ఏమిటే పార్వతి, నిన్ను మైసమ్మ పూనిందా? ఒంటి మీదకు ఆ దేవత వచ్చిందా? నిన్ను చూస్తే భయంగా ఉందే అన్నాడు. పార్వతి పకపకా నవ్వింది. చెట్టు మైసమ్మ పూనలేదు, ఏం లేదు, నాటకం ఆడాను. లేకపోతే నిన్నగాక మొన్న ఈ వీధిలోకి వచ్చాడు ఆ గోపాలయ్య. చల్లగా నీడనిచ్చే వేప చెట్టు కొట్టి ఇస్తాడా? మాటలతో వింటాడా? వినడు. నా ఇష్టం అంటాడు. అందుకే చెట్టు మైసమ్మ పేరుతో కొట్టా. దెమ్మ తిరిగింది వాడికి అన్నది. ఓర్ని, ఎన్ని తెలివితేట్లే నీకు అని ఆశ్చర్యపోయాడు వెంకన్న. తలలో మెదడుంది దేనికి? జనాలకి బుద్ధి చెప్పాలంటే తెలివి ఉపయోగించాలండి అంది పార్వతి నవ్వుతూ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన తలలో మెదడుంది దేనికి అనే కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథను మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.